ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అధముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అధముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే మరోమారు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకందరికీ నా ప్రత్యేకమైన వందనం వచ్చినాన్ని తెలియజేస్తున్నాను. కొద్ది వారాలుగా హబక్కుకు గ్రంథములో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవటానికి మహాదేవుడు కృపను అనుగ్రహించారు. కనిపెట్టుట యొక్క ముగింపు అన్న ఓ అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. హబక్కుకు జీవితంలో నుంచి ఇప్పటికే కొన్ని మాటలు మనం ధ్యానించాం. ఈరోజు కనిపెట్టుట యొక్క ముగింపు అనే అంశంలో మూడవ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మూడవదిగా, వేచి ఉండువాడు మరో మార్గం వెతుక్కొనుటకు పరీక్షింపబడును. సుదీర్ఘంగా వేచి ఉండుట అసహ్యముగా అనిపించినప్పుడు మరో మార్గాన్ని మనిషి వెతుక్కోవటానికి శోధించబడుతూ ఉంటారు. ఏదైనా ఒక విషయంలో మీరు వేచి ఉన్నారనుకోండి, ఆ వేచి ఉన్నది మీకు దొరకలేదనుకోండి, చాలా కాలం అయిందనుకోండి, ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే మరో మార్గం వెతుక్కుందాం, ఇంకా ఈ మార్గంలో వచ్చేలాగా లేదు, జరిగేలాగా లేదు, అయ్యేలాగా లేదు అని చెప్పి మరో మార్గాన్ని వెతుక్కోవటానికి శోధించబడుతూ ఉంటాం. వెనకడికి ఒక అమ్మాయి వాళ్ళ అమ్మతో అడిగిందంట, అమ్మా, ఓ చెల్లి అక్కను గురించి తల్లితో అడిగింది, పెద్ద కూతుర్ని గురించి తల్లితో అడిగింది, అమ్మా అక్కకు పెళ్లి చేయరంటే తొందరగా అని అడుగుతుందట. ఎవరికి? ఎందుకు అడిగింది? ఎందుకు అడిగింది? అక్కకు తొందరగా చేస్తే నెక్స్ట్ పెళ్లి ఎవరికి చేయాలి? ఈ పిల్లకు చేయాలి. అది కథ. అమ్మా నాకు పెళ్లి చేస్తావని అడగల ముందు. ఎలాగడిగింది? ఇండైరెక్ట్ గా, అమ్మా అక్కకి ఎప్పుడు పెళ్లి చేస్తావే, ఎందుకంటే అక్క పెళ్లి అయిపోగా నాది చేయాలి. వెనకడికి ఒక అమ్మాయి పెళ్లి అనుకున్నప్పుడు తొందరగా కాలేదని ఆ అమ్మాయి నాకు పెళ్ళే వద్దండి. ఏమొద్దంట? పెళ్ళే వద్దు అని చెప్పేసి బైబిల్లో 1:6 చూపించి నేను అట్టాగా ఉంటానంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలన్నప్పుడు పెళ్లి కొడుకు దొరకలా, ఎందుకంటే ముసలిది అయిపోయింది. కొంతమంది వేచి ఉన్నప్పుడు దొరకలేదనుకోండి, వాళ్ళు అసహనానికి గురైపోయి మరో ఆలోచనలోకి వెళ్ళిపోతారు. మరికొంతమంది ఉన్నారు, ఎటు పెళ్లి కావటం లేదని ఏదో ఒక తలమాసినోడితో వెళ్ళిపోతూ ఉంటారు. వారి జీవితం అంతా నరకమయంగా మార్చబడుతుంది. మరికొంతమంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే క్రైస్తవుల్లో మా కులంలో దొరకలేదండి, మా వాళ్ళల్లో దొరకలేదండి, మా డాష్లో దొరకలేదండి, కాబట్టి మేము అన్యులను పెళ్లి చేసుకుంటాం. దీనికి కొంతమంది పాస్టర్లు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే పర్వాలేదు, తర్వాత మార్చుకోవచ్చు. ఎవరు చెప్పారు నీకు మార్చుకోవచ్చని? ఎందుకంటే బైబిల్ చరిత్రలోకి వెళ్ళి మనం తొంగి చూస్తే స్వజనాంగములో నుంచి, అనగా దైవ ప్రజల మధ్యలో నుంచి ఎంపిక చేసుకోవాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరయ్యుండి రక్షణ పొందుడని బైబిల్లో చెప్పబడుతుంది.
మార్చుకుంటావో మారిపోతావో ఒకంత ఆలోచించు. వెనకటికి ప్రసంగికులకు ప్రభు అయిన సిహెచ్ స్పర్జన్ ఆ మహాభక్తుని దగ్గరికి ఒక అమ్మాయి వెళ్ళిందట. వెళ్ళి, అయ్యగారండే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అందంట. మంచిదే కదమ్మా, చేసుకోమ్మా అన్నాడంట. పెళ్లి చేసుకోవద్దని దైవజనుడు చెప్తాడా? కాదండి, నేను ఒక అబ్బాయిని ప్రేమించానండి. అలాగమ్మా, అబ్బాయి ఎటువంటి వాడమ్మా? అబ్బాయి ఇంకా యేసుప్రభుని నమ్ముకోలేదండి, ప్రార్థనకి ఎప్పుడు రాలేదండి, అబ్బాయి అన్యుడేనండి. మరి అన్యుడైన వ్యక్తిని ఎలాగా పెళ్లి చేసుకుంటావమ్మా? అవిశ్వాసులతో విజోడుగా ఉండకూడదు అని బైబిల్లో ఉంది కదా తల్లి. మరి ఎలా పెళ్లి చేసుకుంటావంటే ఆ అమ్మాయి ఏందంట, పెళ్లి చేసుకున్న తర్వాత నేను మార్చుకుంటానండి అందంట. ఎప్పుడు మార్చుకుంటుందంట? ఇదేమన్నా బట్టల మార్చుకోవటానికి? పెళ్లి చేసిన తర్వాత మార్చుకుంటానందంట. మన పాదిరి గారులు అయితే పర్వాలేదులేమ్మా, రామ్మా పిటోం టోం అని చెప్పి ప్రార్థన చేసి పంపించేవాళ్ళు. దేవా ఎన్ని తాళచినా ఈ ఒక పాట దొరికింది అందరికి, గుడ్డోడికి అదే, అడుక్కునేవాడికి అందరికి అదే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే అని పాట ఒకటి నేర్చుకున్నారు బాగా. కానీ చార్ల్స్ స్పర్జన్ అలా చెప్పలా. ఆయన అన్నాడు, అమ్మాయి ట్రా అన్నాడు. ఆ దైవజనుడు ఒక ఎత్తైనటువంటి టేబుల్ మీద ఆ అమ్మాయిని నిలబెట్టాడు. టేబుల్ మీద అమ్మాయిని నిలబెట్టి ఆయన కింద నిలబడ్డాడు. టేబుల్ మీద అమ్మాయి, కింద బలిష్ఠుడైనటువంటి స్పర్జన్ గారు. అమ్మా, నా కుడి చేతిని పట్టుకొని నువ్వు పైకి లాగమ్మా, లాగే నీతో పాటు ఆ టేబుల్ మీదకి నన్ను ఎక్కించమ్మా అన్నాడట. అనగానే వెంటనే అలాగే అయ్యగారని అయ్యగారిని లాగటం మొదలు పెట్టింది. ముక్కుతుంది కానీ అయ్యగారు అంగుళం కూడా కదలటంలా. అలా మొక్కి చివరికి డామ్ అని కింద పడిపోయింది. ఆయన గారిని పైకి లాగలేకపోయింది. అప్పుడు దైవజనుడు పాఠం నేర్పాడు. అమ్మా, నన్ను బలంగా ఉన్న నన్ను నువ్వు పైకి లాగి టేబుల్ మీద నిలబెట్టలేకపోయావు కదా, ఇది కూడా అంతేనమ్మా. లాగాలని ప్రయత్నం చేసి నువ్వే లాగివేయబడి క్రింద పడిపోయావు. చివరికి నువ్వు కూడా భక్తిలో నుంచి పడిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త అని దైవజనుడు హెచ్చరించాడట. ఈనాడు కూడా ప్రసంగికులకు ప్రభువుగా పేరు ప్రఖ్యాతులు గడించిన సిహెచ్ స్పర్జన్ లాంటి అభిషక్తులైన దైవజనులు, విశ్వాస బృందము, క్రైస్తవ సంఘాలలో లేచుదురుగాక. తై అంటే తై అని, నా అంటే నా అని, తందనా అంటే తందనా అని చెప్పి సేవకుడు ఉండటానికి వీల్లేదు. వేచి ఉండువాడు మరో మార్గం వెతుక్కోవటానికి పరీక్షించబడతారు. ఆదికాండము 16వ అధ్యాయములోకి వెళ్తే ఇట్లాంటి ఒక పరీక్షయే ఎదురైంది. ఆదికాండము 15వ అధ్యాయములో అబ్రహాముతో దేవుడు చెప్పాడు కదా, ఆకాశ నక్షత్రములను నీకు చేతనైతే లెక్కబెట్టు అబ్రహామా, నీ సంతతిని అలాగ చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. 15వ అధ్యాయములో కాస్త అసహనాన్ని, నిరాశ నిస్పృహను దైవ సన్నిధిలో అబ్రహాము ప్రదర్శించాడు. తత్ఫలితంగా దేవుడు అతనికి పిల్లల్ని ఇస్తానని చెప్పాడు. అయినప్పటికీ వేచి ఉండుట విషయములో అసహనం ఎదురై పరీక్షించబడి 16వ అధ్యాయములో అబ్రహాము జీవితంలో ఏం జరిగిందంటే, ఒకరోజు ఆంటీ గారు చెప్పారు, ఇదిగో ఈ దాసి ఉందే హాగరు, ఈమె మూలంగా నాకేమన్నా పిల్లోండి కానని చెప్పి దాసిని అప్పగించింది. అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానం విషయములో కాస్త వేచి ఉండుంటే బాగుండేది. కానీ ఆంటీ గారు చెప్తే అంకుల్ గారికి చేయకుండా ఉండలేరు. అందుకే ఆంటీ గారు జాగ్రత్తగా ఉండండి. ఏది పడితే అది అంకుల్ గారికి చెప్పకండి. అది చేయండి, ఇది చేయండి, అట్టుండండి, ఇట్టుండండి అని చెప్తే ఎవరో కొంపలు అంటుకుపోతాయండో. అలాగ అప్పగించేసరికి సరేలే అని చెప్పేసి ఇక దైవ వాగ్దానం ప్రక్కన పెట్టి హాగర్ ద్వారా సంతతిని పొందుకున్నాడు. అదే అతనికి తర్వాత ఎంత
ఇబ్బందికరమైన పరిస్థితి, మనస్తాపము, గొడవలు, పోట్లాట్లు. అసలు ఆమె గారు గర్భం దాల్చగానే అమ్మగారి మీద గుర్రుమంట మొదలుపెట్టింది. ఊరి పని పిల్ల, ఇంట్లో పనిచేసే అమ్మాయి తాను గర్భవతిని తెలుసుకునేసరికి యజమానురాలు చాలా చులకనగా ఆమెను చూడటం మొదలుపెట్టింది. ఆ ఇంటి పరిస్థితి, సమాధానము, సంతోషం నష్టమై అసమాధానం రాజ్యమేలింది. తర్వాత ఏమేం జరిగాయో మనం ఎరుగుదమో. కాస్త వేచి ఉండే విషయములో ఆలస్యమై దొరకవలసింది దొరకనందువలన శోధింపబడినప్పుడు శోధనలో పడిపోయి అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు కొని తెచ్చుకున్నారు. దాని ఫలితం బహు ఘోరమైనదని మనం ఎరుగుదము. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మోషే కొండ మీదకి వెళ్ళాడు, దైవ సన్నిధికి వెళ్ళాడు. 40 రోజులు దైవ సన్నిధిలో ఉపవాసములు, ప్రార్థనలో దేవునితో సహవాసం చేశాడు. కొండ దిగువ భాగాన ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే గారు ఎప్పుడొస్తారా, మోషే గారు ఎప్పుడొస్తారా, నిన్న వెళ్ళారు ఇంకా రాలేదేంటి ఈ పాటికి కూడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. 1 రోజు, 2 రోజులు, 5 రోజులు, 10 రోజులు అయినా మోషే రావటంలా. మనకు సహజంగా అనుకున్నది కనిపెట్టింది వెంటనే రాకపోతే సందేహాలు ఎక్కువ మనకు. ఒకడంటాడు ఉన్నాడో పోయాడో, ఏంటది ఉన్నాడో పోయాడో. కొంతమందికి మనిషి 4 రోజులు కనపడకపోతే పోయాడు అనుకుంటాం. అలాగ ఉన్నాడో పోయాడో అదేనా నాకు కూడా డౌటు. ఒకవేళ ఏమన్నా యాక్సిడెంట్ ఏమైనా జరిగిందేమో పై భాగంలో, ఏదన్నా అయ్యిందేమో అని రకరకాల మాటలు. సరే ఏమైతే మనకెందుకు, ఇన్ని రోజులు అయిపోయింది కదా, వస్తాడో రాడు మనకేం తెలుసు. అహరోన్ దగ్గరికి వెళ్ళారు. అయ్యగారు ప్రైజ్ ద లార్డ్, అయ్యగారు అన్నిటికీ ప్రైజ్ ద లార్డే. అయ్యగారు ఆ మోషే అయ్యగారు ఏమైపోయారు మాకు తెలియటంలా. కాబట్టి మీరు ఒక పని చేయాలి, మా ముందు నడిచే ఒక దేవుడు కావాలి. ఎవరు కావాలట? ఒక దేవుడు కావాలి. ఎందుకంటే లీడర్ లేడు, దేవుడు గారు ఉండాలి. అప్పుడు వెంటనే మోషే లేని ఆ సమయంలో అహరోన్కి ఏం చేయాలో దిక్కుదోయలా. అప్పుడు అహరోన్ ఏం చేశాడంటే, ప్రియులారా తప్పు ప్రియులారా అని చెప్పి నివారించడానికి ప్రయత్నం చేయటంలా తాను ఏం చేస్తున్నాడంటే, అయితే మీ బంగారం అంత పట్టరండి అన్నారు. అందరూ మందిరానికైతే రూపాయి కానుక ఇవ్వరు కానీ తిన్నగా, మందిరం గడుతున్నామంటే దేవునికి ఇవ్వటానికి ఇవ్వరు కానీ సేవలో ఒక అవసరం ఉందంటే కనుక ఇవ్వటానికి అనకం చేస్తారు. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో పరమ పిసినారులు ఉన్నారు. ఒక్క ఆమె నిలబట్టంలా పరిచర్య కొరకు ఇమ్మంటే ఎవరో రండి ఒక దూడ దేవుని తయారు చేస్తారండి అంటే అప్పుడు అందరు స్క్రూలన్నీ ఇప్పటం మొదలుపెట్టి మొక్కు పొడకలో ప్యూర్ పెంటెకోస్ట్ అయిపోయారు. మామూలుగా తీయమంటే తీయలే, అప్పుడు తీసేశారు. మొత్తం మీద అన్ని ఊడదేసి వడ్డాణం అన్నీ ఇచ్చేశారు. ఇవ్వగానే దీన్ని అన్ని తీసుకెళ్ళి కొండలో పడేసాడు, మంట పెట్టాడు. చివరికి అని ఒక దూడమొఖం తయారైంది. దూడమొఖం తయారయ్యేసరికి ఆహారం అంటాడు, ఇదే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిందంటే ఐగుప్తు నుంచి తీసుకొచ్చిందంట. దూడమొఖమా? నా దేవుడు దూడగాడు, నా దేవుడు దేవుడు. ఉన్నవాడను అనువాడనయ్యున్నాను అని మోషేకు చెప్పాడు. 3వ అధ్యాయములోనే చెప్పాడు. ఆ దేవుడే ఇక్కడ వరకు తీసుకొచ్చాడు ఇశ్రాయేలు జనాంగమును. ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది ఇదే అని చెప్పి వీళ్ళందరూ దూడదేవుడా 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 దాని ఎగురుతున్నారు. ఒరే సంఘంలో ఎగరమంటే ఎగర్రు, ఆరాధనలో ఎగరమంటే ఎగర్రు, ఇక్కడ పాడమంటే తమలపాకు మీద సున్నం పూసినట్టుగా ఆరాధనలు కదలరు మెదలరు. నాలాంటి వాడు ఎవడన్నా కదులితే నరాల జబ్బు అంటారు. అసలు నరాల జబ్బు నీకనాక, కదిలేవాడికి జబ్బు లేదు, కదలనోడికి జబ్బు ఉంది. ఇప్పుడు అందరు తోడదేవుడి దగ్గర ఎగురుతున్నారు. పాపం మోషే 40 రోజులు దేవుని సన్నిధిలో గడిపి
సంతోషముతో ఆనందముతో ఆ ఆజ్ఞల పలకలను 2 చేతులతో పట్టుకొని దైవ సన్నిధి నుంచి సంతోషముతో